హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూసీ స్వాగతం. అందరూ ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు తప్పనిసరిగా చిన్న మట్టికి కామెంట్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, వీడియోలోకి వెళ్ళిపోతాం. అది ఇంక విషయం ఏంటంటే, ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కప్పు కొట్టింది. ఓకే, కప్పు కొడతాం పక్కన పెడితే, అది చూడటానికి వచ్చిన జనాలు తొక్కేసిలాటలో 11 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనకి న్యూస్ లో, టీవీ ఛానల్లో తెలుస్తున్నాయి, సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి, అన్ని చూసాము. ఓకే, ఇది జరగటానికి అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇదంతా కూడా నేను ఒక్కో పాయింట్ కింద చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆర్సీబీకి పంజాబ్కి ఐపీఎల్ ఫైనల్ ఈసారి ఆర్సీబీ కొట్టాలి అని చాలా మంది అనుకుంటున్నారు. 18 సంవత్సరాల తర్వాత కప్పు విన్ అవ్వాలని చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ స్టేడియంలోకి వచ్చేసి చాలా రెడీగా ఉంటారు. మ్యాచ్ విన్ అవుతే గనక వీళ్ళు పిచ్చపట్టిన అభిమానం చూపిద్దామని. అందులో అభిమానులే కాకుండా పిచ్చ అభిమానులు కూడా రెడీగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, అటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ పిల్లల్ని తీసుకురావడం, అటువంటి పరిస్థితులు ఉన్న ఏరియాలో పిల్లల్ని తీసుకురావడం ఆ స్టేడియంలోకి అన్నదే ముందుగా వాళ్ళు చేసిన మొదటి తప్పు. ఇంకోటి, ఇప్పుడు నేను చనిపోయిన వాళ్ళు అయితే గనక వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి, నేనే కాదు ప్రస్తుతం దేశమంతా కూడా సానుభూతి చూపిస్తుంది. అది ఓకే, సానుభూతి చూపించడమే తప్ప అంతకంటే చేసేది లేదు. వాళ్ళకి ఇస్తే గనక గవర్నమెంట్ అన్నది ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చుకుంటా తప్ప చనిపోయిన వాళ్ళని తీసుకురాలేదు. కాబట్టి మెయిన్ టాపిక్ మనిషి గురించి జరిగిన విషయాలు, ప్రాణం గురించి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంత క్రౌడ్ ఉన్న ఆయా స్టేడియంలోకి ఇలా పిల్లల్ని తీసుకురావడం అన్నది చాలా పొరపాటు. అది పక్కన పెడదాం. ఇంకోటి ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదని కొంతమంది అనుకుంటున్నారు. సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంది. సెక్యూరిటీ మట్టికి ఆ గవర్నమెంట్ పకడ్బందీగానే ఇచ్చింది. అయితే ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, హద్దు మీరిన అభిమానం కనుక ఉన్న చోటన ఈ పోలీస్ సెక్యూరిటీ కాదు కదా, ఆర్మీ దిగి వచ్చి కాపలా కాసినా సరే ఈ హద్దు మీరిన పిచ్చ అభిమానం అంటూ కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళ వెనకాల గురించి ఏమీ చూసుకోరు. వీళ్ళ పెచ్చపట్టిన అభిమానం అనమాట. ఇటువంటి కేటగిరీ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఏది వెనక ముందు చూడరు అనమాట. ఏం జరుగుతుంది ఏంటి ఇంకేం వాళ్ళకి అదొక రకమైన మానసిక జబ్బు అనమాట. అభిమానం అనే ఒక మానసిక జబ్బు అనమాట. అటువంటి వాళ్ళని మనం ఆపలేక కష్టం అనమాట. మరొక విషయం ఏంటంటే, ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం చెప్తాను ఏంటంటే, ఇది ఎవరు కూడా అంగీకరించవు, కానీ ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఈ సంఘటన, ఈ దారుణం జరగడానికి ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో కొన్ని మంది యూట్యూబర్లు కానీ, కొన్ని మంది వీడియో చేసేవాళ్ళు కానీ ఈ హైప్ ఎక్కువ పెంచేశారు. ఆర్సీబీ విన్ అవుతే, కప్పు కొడితే ఇది నా ఆర్సీబీ ఇది అని ఏదో హైప్ పెంచేసి అప్పటికి జనాల్లో ఈ అభిమానం, కొంచెం పిచ్చ అభిమాన కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా హైప్ ఆ వీడియోలు చూస్తాం, ఇంకా వాళ్ళకున్న సైకోని ఇంకా పెంచేశారనమాట ఇటువంటి యూట్యూబర్లు కొంతమంది. ఇప్పుడు ఈ రోజు నాడు ఈ టాపిక్ ఒక వారం రోజులు, 10 రోజులు మాట్లాడుకుంటారు, అయిపోతుంది. కానీ చనిపోయిన వాళ్ళకి ఏదో ఆ గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళైనా సరే ఇస్తారు, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తారు. డబ్బు విషయం కాదు, కానీ చనిపోయిన మనిషిని తీసుకురాలేము. కాబట్టి చెప్తున్నాను, అభిమానం ఉండొచ్చు తప్ప పెచ్చపట్టిన అభిమానం అంటూ ఉండకూడదు, అద్దుమీరిన అభిమానం ఉండకూడదు అనమాట. కొన్ని రోజుల క్రితం ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీని చాలా మంది అభిమానించారు. ఇది తప్పులేదు. అభిమానం అంటే అది ఇండియా, ఇలా ఆర్మీని అభిమానించడం అన్నది, అది దేశాన్ని గౌరవించడం అన్నది, అది అభిమానం చూపించడం అన్నది, అది తప్పులేదు. మెయిన్ ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది హైప్ పెంచేసి వాళ్ళు దేనికోసం చెప్పండి, ఎందుకు వీడియోలు చేస్తున్నారు, జనాల్లో హైప్ పెంచేశారు. ఈసారి ఆర్సీబీ నెగ్గిందంటే ఇంకా సూపర్, ప్రపంచనాలు అది ఇది సలారే కేజీఎఫ్లు అని ఏంటేంటో కోహ్లీ ఫోటోలు పెట్టేసి చెప్పిస్తాం. ఆర్సీబీ అందులో 11 మంది ఆడేవాళ్ళని ఓకే హైప్ చేసి చూపించేస్తాం. ఇలా అనేక రకాలైన వీడియోలు చేసి జనాల్లోని హైప్ పెంచేసి పెచ్చపెట్టించేశారు. ఆ స్టేడియం బయట రోడ్ల మీద చూడాలన్నమాట. తాగేసి ఆ వాహనాలకు అడ్లుగా డ్యాన్స్లు వేస్తా పెచ్చపట్టినట్లుగా. ఒకసారి ఆలోచించండి, ఏదైనా వచ్చి ఫాస్ట్గా గుద్దుపడి తెప్పిందంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి? కాబట్టి దయచేసి చెప్తున్నాను, అద్దుమీరిన అభిమానం మట్టుకు చూపించొద్దు దయచేసి.
చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆ రోజు ఆ స్టేడియం కాడ చనిపోయిన తొకిసలాట్లో ఆ 11 మంది గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా చోట్ల ఈ యువత బండ్లు వేసుకొని తిరుగుతూ అభిమానం అన్న పేరుతో తిరిగి తాగేసి యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అంతా కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ చాలా చోట్ల ఇటువంటి ఎన్నో జరిగినాయి అనమాట. ఇప్పుడు నేను ఇదంతా చెప్పేది అభిమానులందరినీ కాదు, అభిమానులందరి గురించి నేను అనట్లేదు. ఈ సైకో అభిమానులు ఉన్నారు చూస్తారా, ఈ సైకో అభిమానులు వీళ్ళకి బాధ్యత ఏమీ ఉండదన్నమాట. ఇటువంటి సైకో అభిమానుల గురించి నేను చెప్తున్నాను తప్ప అందరినీ నేను అనట్లేదు. నేనేమో తప్పుగా మాట్లాడుతూ క్షమించండి. నేను ఉన్నట్టుగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి ఏమంటున్నారు, నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది కింద కామెంట్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.